వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. ఇప్పుడు మనం వైజాగ్ లో జనరల్ ఫిజిషియన్ ఎక్స్పర్ట్ అయినటువంటి డాక్టర్ అరవింద్ వర్మ సార్ తో ఉన్నాము. సార్ని అడిగి ఇప్పుడున్న సీజనల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ కూడా తెచ్చుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు సార్? నమస్తే అమ్మా. నమస్తే సార్. సార్, ఇంతకుముందు మనము మీకు ఆఫ్ స్క్రీన్లో మాట్లాడినప్పుడు మీరు మాట్లాడే హెల్త్ ఇష్యూస్ అవేర్నెస్ అనేవి చాలా లైవ్లీగా ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి సార్. సో ఈ సీజనల్ ఎఫెక్ట్లో చూసుకుంటే మెయిన్గా ఫ్లూ అనేది ఇప్పుడు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ రెగ్యులర్గా వస్తుంది. సో ఈ ఫ్లూలో రెగ్యులర్గా అందరూ అనుకునే మిత్ ఏంటి సార్ అసలు? సో యాక్చువల్లీ ఫ్లూ అనేది ఏంటంటే ఇన్ఫ్లుయెన్జా వైరస్లో మధ్యలో ఫ్లూ అన్న మొక్కను తీసి మనం ఫ్లూ అని వాడుతున్నాం. సో ఇన్ ద బ్రాడ్ సెన్స్ మనం ప్రెసెంట్ ఫ్లూ అన్నది ఏంటంటే సీజనల్ వైరల్ ఇన్ఫెక్షన్ కింద వాడుతున్నాం. సో అందరికి వచ్చే అపోహ ఏంటంటే నాకు మొన్నే కదా వచ్చి తగ్గింది, మళ్ళీ ఎందుకు వచ్చింది అనుకుంటుంటారు అనమాట. యాక్చువల్గా వైరస్ వల్ల వచ్చే ఈ ఇల్నెస్లకి దాదాపు 10,000 వైరస్ల దాకా ఉండొచ్చు. సో అట్ ఎ టైం మనం 1 or 2 ఇమ్యూనిటీస్ వస్తూ ఉంటాయి వాటికి. సో 10,000 సార్లు జబ్బు పడితే కానీ పూర్తి ఇమ్యూనిటీ రాదన్నమాట. అలాగే మన జీవితకాలం ముదిరిపోతుంది. సో అట్లా వాళ్ళకి ఆ మూమెంట్ లో ఉన్న వైరస్ లో ఏదైతే అటాక్ చేసిందో అది ఆ టైంకి క్యూర్ అవ్వచ్చు, మళ్ళీ వేరే ఇంకో వైరస్ ఏదైనా అటాక్ చేయొచ్చు. ట్రూ సార్. సో బట్ మరి ఇక్కడ కొంతమంది ఫ్లూ వచ్చింది, నాకు వ్యాక్సిన్స్ అనేది ఇంకెక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి, నాకు వ్యాక్సిన్స్ వేసుకోవడం పెద్ద రిస్క్, ఈ ఫ్లూ వస్తే అని కూడా ట్రీట్మెంట్ తీసుకోకుండా అదే న్యాచురల్గా తగ్గుతుందిలే అనుకుంటారు సార్. అది నిజమే అంటారు? కరెక్ట్ అంటారు అసలు? వెస్టర్న్ వరల్డ్ అయితే మాత్రం ఫ్లూ వ్యాక్సిన్కి అది చాలా ప్రాముఖ్యత ఇస్తారు. మనం ఇండియన్స్ పరంగానే అఫ్కోర్స్ మన మేకప్ కాంపోజిషన్ మనం కొద్దిగా మోర్ రెసిలియంట్ అని అట్లీస్ట్ నేను భావిస్తాను. సో అబవ్ 40 years మరీ చిన్నపిల్లలు లేదంటే పండు ముసలి వాళ్ళకి మాత్రం వ్యాక్సిన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇల్నెస్ ప్రివెంట్ చేయకపోయినా డెత్ రేట్స్ని చాలా మటు తగ్గించగలం. సో వ్యాక్సిన్ అన్న దానికి ఏంటంటే న్యాచురల్ ఇన్ఫెక్షన్తో పోల్చుకుంటే వ్యాక్సిన్ వల్ల వచ్చే ఇమ్యూన్ రెస్పాన్స్ మోర్ కంట్రోల్డ్ అనమాట. సో వ్యాక్సిన్ ఇస్ ఆల్మోస్ట్ ఆల్వేస్ సేఫర్ దెన్ న్యాచురల్ ఇన్ఫెక్షన్, అట్లీస్ట్ ఫర్ ఫ్లూ. ఓకే, బట్ స్టిల్ సార్ ఈ వ్యాక్సిన్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి మనం చూసుకుంటే గతంలో COVID-19 వ్యాక్సిన్స్ వల్లనే చాలా మందికి ఇంకా ఈ తలకాయ నొప్పులు బాగా ఎక్కువగా హెల్త్ నీరసం రావడం ఇవన్నీ కూడా వ్యాక్సిన్ వల్లనే అనే ఫీలింగ్లో ఉంటున్నారు. అది నిజమే అంటారా? సో సైడ్ ఎఫెక్ట్ లేని వ్యాక్సిన్ అంటూ ఏది ఉండదు. ఇప్పుడు ఆన్ పేపర్ సూది గుచ్చుతున్నప్పుడు వచ్చే పెయిన్ కూడా మనం సైడ్ ఎఫెక్ట్లను భావిస్తాం. సో సైడ్ ఎఫెక్ట్ లేని వ్యాక్సిన్ ఉండకపోవచ్చు. అండ్ యూజువల్లీ వ్యాక్సిన్ తాలూకు సైడ్ ఎఫెక్ట్సే కాదు, కోవిడ్ వల్ల ఎందుకు ఆ సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు అనుకుంటారు మీరు? ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? సో కోఇన్సిడెంటల్ గానీ ఇంకొక విషయం మర్చిపోయేది ఏంటంటే కోవిడ్ వచ్చి దాదాపు 5 years అవుతుంది. 5 yearsలో మన బాడీలో ఎన్ని మార్పులు వచ్చి ఉంటాయి, మన లైఫ్ స్టైల్లో కానీ మన ఏజ్ పరంగా కానీ, మరి అది కూడా ఫ్యాక్టర్ తీసుకోవాలి కదా. అసలు ఈ పాయింట్స్ ఎవరు ఆలోచించి ఉండరు నాకు తెలిసి. చాలా మంది ఏమో వ్యాక్సిన్ వల్లనే అనొచ్చు, నేను బై ఛాన్స్ ప్రతిదానికి ఒక దొంగ కావాలి. సో చాలా మంది వ్యాక్సిన్ దొంగకిని చూపిస్తారు. సో నా పరంగా అంటే నేను 4 సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నాను. మా ఇంట్లో అందరూ దాదాపు 2-3 సార్లు వేయించుకున్నారు. మరి ఎవరన్నా వ్యాక్సిన్ వల్ల నేను హెల్త్ పాడైపోయిందంటే నేను మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్తాను, మరి మేము 10 మంది మేము బాగానే ఉన్నాం కదా అని. అవును సార్, అంతే. అంటే ఇంకొంతమంది దానివల్ల వేసుకుని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి అందుకే నేను హ్యాపీగా అసలు వ్యాక్సిన్ వేసుకోవాలి, అందుకే నాకేం కాలేదు అన్నట్టు చెప్తున్నారు. సో దీనివల్ల ఒక కైండ్ ఆఫ్ మిస్కమ్యూనికేషన్ కానీ మిస్గైడ్ కూడా అవుతున్నారు అనుకోవచ్చు సార్. సో ఏమవుతుందంటే ఈ మిస్గైడెన్స్, ఈ ఫియర్కి నెంబర్ 1 రీజన్ ఏంటంటే కోవిడ్ వ్యాక్సిన్ అదే సంవత్సరంలో తయారు చేస్తారు అన్నది ఒక నెంబర్ 1 రీజన్. అట్లీస్ట్ పేషెంట్స్తో నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు గ్రహించిన విషయం ఏంటంటే మనం ఇండియాలో ఈ కోవిషీల్డ్ అది చెడాక్స్ ప్లాట్ఫామ్ మీద బేస్ చేసిన వ్యాక్సిన్ అనమాట. అది ఆక్స్ అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. సో ఆ వ్యాక్సిన్ యాక్చువల్లీ మార్కెట్లో రాకముందు ఒక 15-20 ఏళ్ళ నుంచి దాని మీద రీసెర్చ్ జరుగుతుంది. బేసిక్గా ఏం చేశారు, కార్ అనమాట, అది డెలివరీ వెహికల్, అది జస్ట్ అందులో డ్రైవర్ ఒక వేరే క్రిమి తీసి కోవిడ్ క్రిమి పెట్టారు, దానికి సంవత్సరం పట్టింది అనమాట. సో ఇట్ ఈస్ నాట్ అ న్యూ ప్రొడక్ట్, ఇట్స్ అన్ ఓల్డ్ ప్రొడక్ట్ ఇన్ డెవలప్మెంట్ ఫర్ డెకేడ్స్. సో జనాలకు అది అర్థం కాదు, కొత్త చేశారు కదా సైడ్ ఎఫెక్ట్లు ఎక్కువ అని. అదే అప్పటికప్పుడు ఇచ్చా. బట్ ఇంకోటి, ఒకవేళ వాళ్ళు అలా చూసుకున్న వాళ్ళు పాజిటివ్ సైడ్ మీరు అన్నట్టుగా ఓకే అది నా లైఫ్ని కాపాడింది అట్లీస్ట్ అనే ఆలోచనలోకి కూడా రావట్లేదు.
ఏమవుతుందంటే ఇది మన సైంటిఫిక్ కమ్యూనికేషన్ ఎస్పెషలీ మాస్ ఎపిడెమిక్ పాండమిక్ ఈవెంట్స్లో కొద్దిగా ఇంపార్టెంట్ అనమాట. సో ఇనీషియల్ ఏంటంటే వ్యాక్సిన్ తీసుకోండి, వ్యాక్సిన్ తీసుకుంటే కోవిడ్ రాదని చెప్పారు, కానీ వ్యాక్సిన్ పర్పస్ కోవిడ్ ప్రివెంట్ చేయడం కాదు. ఫర్ ఎనీ ఇల్నెస్ తాలూకా వ్యాక్సిన్ మెయిన్ ఎఫెక్ట్ ఏంటంటే టు ప్రివెంట్ డెత్, లైఫ్ లాంగ్ డిసబిలిటీ. అదనమాట వ్యాక్సిన్ తాలూకా మెయిన్ పర్పస్. సబ్సెట్ ఆఫ్ పీపుల్కి ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయొచ్చు, బట్ ఎసెన్షియల్లీ మెయిన్ ఎఫెక్ట్ ఇస్ టు ప్రివెంట్ యూ ఫ్రమ్ డైయింగ్, చచ్చిపోవడాన్ని ఆపాలి. ట్రూ సార్. సో ఈ బేసిక్ థింగ్ మీరు ఇప్పుడు ఒక్కసారిగా ఎలా ఉందంటే ఇది అర్థం చేసుకున్న వాళ్ళకైతే ఒక్కసారి కళ్ళు తెరిచినట్టు అవుతుంది అనమాట. అండ్ మేజర్గా ఫ్లూ మాట్లాడుకుంటున్నప్పుడు ఫ్లూ అనేది ఒక సింపుల్ కోల్డే అని కూడా వదిలేస్తూ ఉంటారు. సో అది ఎంత రిస్క్ అంటారు? యంగ్ ఏజ్ అంటే మిడిల్ టు యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి, మంచి ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి దట్ ఇస్ ట్రూ. చిన్నపిల్లల్లో పెద్దవారిలో అంటే చిన్నపిల్లలు అంటే ఇమ్యూనిటీ ఇమ్మెచ్యూర్గా ఉంటుంది. వయసులో పెద్దవారికి ఏంటంటే ఇమ్యూనిటీ డిక్రీజ్ అవుతుంటుంది. అలాంటి వాళ్ళలో ఫ్లూ వల్ల కాంప్లికేషన్ ఎస్పెషల్లీ న్యూమోనియా గట్రా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళలో మనం ఎక్కువ జాగ్రత్తగా ఉంచాలి. ఇదే కాకుండా షుగర్స్ అన్కంట్రోల్డ్ ఉన్న, కిడ్నీ డిసీజెస్ ఉన్న, హార్ట్ పేషెంట్లు అలాంటి వాళ్ళకి ఏంటంటే ముందుగా జాగ్రత్త తీసుకోవాలి. ఒక పూట 2 పూటల్లో మీకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, లేదంటే కొద్ది కండిషన్ వర్స్ అవుతుందంటే ముందుగానే వాళ్ళని డాక్టర్ని సంప్రదించమని చెప్తాం అనమాట. వీళ్ళు హై రిస్క్ పాపులేషన్. ఓకే. ఓకే. సో మొత్తంగా ఇదంతా కూడా ఒక ఇష్యూ అయితే, దీంతో పాటు సార్ చాలామంది పబ్లిక్ వాళ్ళకి సెల్ఫ్ అవేర్నెస్ అనేది కొన్ని చోట్ల చాలా విషయాల్లో తగ్గింది అని అనుకోవచ్చు. ఎందుకంటే కోవిడ్ టైంలో మాస్క్ పెట్టుకోమంటే అప్పుడు అదే తిడతారో అదో అనే భయానికి పెట్టుకున్నారు, కానీ వాళ్ళ కోసం భయంతో పెట్టుకున్న వాళ్ళు తక్కువ మంది. బట్ దాని తర్వాత అయిపోయిన తర్వాత తీసేశారు. మళ్ళీ దగ్గేటప్పుడైనా తుమ్మేటప్పుడైనా కూడా ఆ పక్కన చుట్టూ ఎవరున్నారు మనకు అప్పుడు గైడెన్స్ ఇచ్చారు ఇలా తుమ్మాలి అని. బట్ అలా ఏమి ఉండదు, అప్పుడు తుమ్మేసేస్తారు, చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా సార్. సో ఈ అవేర్నెస్ వాళ్ళు ఎంతవరకు తెచ్చుకోవాలి, వాళ్ళు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు అంటారు? సో బేసికలీ ఏంటంటే మనకు వచ్చింది ఓకే, మనం సఫర్ అవుతున్నాం, పక్క వాళ్ళకి సఫరింగ్ ఎందుకు అంటించాలన్నది మనకు అనిపించాలన్నమాట. సో దానికోసం ఏమని చెప్తామంటే మాస్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతిసారి మనం చేతులు అడ్డు పెట్టుకోలేము, లేదంటే ఇప్పుడు సపోజ్ చేతులు ఏదో పట్టుకొని క్యారీ చేస్తున్నప్పుడు దగ్గు వస్తే అది కింద పెట్టి మనం తుమ్మలేం కదా. సో అందుకనే మాస్క్ వాడడంతో పాటును సోషల్ సెనారియోస్లో కొద్దిగా మనం సోషల్ హైజీన్ మనం చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫ్లూ అనేది ఇలాగ కాఫ్, స్నీజింగ్, ఆ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ కాకుండా ఆబ్జెక్ట్స్ వల్ల కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో మనం చేతిలో దగ్గుతాము, ఆ చేతితో ఫోన్ పట్టుకుంటాము, నా ఫోన్ చూడండి మీకు ఇస్తాం, మళ్ళీ మీకు అంటుపోద్ది అనమాట. ఆ విధంగా కూడా కొద్ది జాగ్రత్త పాటించాలి. అందుకనే హ్యాండ్ శానిటైజేషన్ కోవిడ్ లోనే వర్క్ కదా. ఎందుకంటే ఈ ఫోమైట్స్ అంటారు అనమాట, దాని ద్వారా కూడా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. సో ఫైనల్గా మనం ఈ ఫ్లూ ఇప్పుడున్న సీజనల్ ఎఫెక్ట్లో ఈ ఫ్లూ అనే కాకుండా అందరూ అసలు ఒక మిత్ అనేది ఎక్కువగా ఏది ఫాలో అవుతారు, సో అది బ్రేక్ చేసి అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమని చెప్తారు? సో ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్యూనిటీకి షార్ట్ కట్స్ ఉండవు. మంచి ఫుడ్, సరిపడా వాటరు, టైంకి స్లీప్, ఫిజికల్ యాక్టివిటీ అండ్ స్ట్రెస్ కంట్రోల్ ది మోస్ట్ ఇంపార్టెంట్. వచ్చినప్పుడు బలవంతంగా అంటే నాకు డ్యూటీస్ ఉన్నాయి లేదంటే స్కూల్కి పంపించాలని చెప్పి ఫిజికల్లీ ఎక్కువ ఎగ్జర్ట్ అవ్వకూడదు. రెస్ట్ తీసుకోవడం రికవరీకి చాలా ఇంపార్టెంట్. సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం ఇప్పటికీ ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఫర్ కోవిడ్, ఫర్ ఎనీ ఇన్ఫెక్షన్. సోషల్ డిస్టెన్సింగ్ అండ్ పర్సనల్ హైజీన్ చాలా ఇంపార్టెంట్. అందరికీ ఓవర్ ద కౌంటర్ గుర్తుండే ఒక 2-3 పేర్లు ఉంటాయి, రెగ్యులర్గా అది వాడేస్తారు, అది తగ్గకపోతే ఇది తగ్గలేదండి ఇంకోటి అని డైరెక్ట్ మెడికల్ షాప్లో అడిగి తీసేసుకుంటాం. సమ్వాట్ ఐ నీడ్ టు బ్లేమ్ మై సెల్ఫ్ టు సమ్ టైమ్స్ బికాస్ బట్ ఆ మిస్టేక్ ఎర్లియర్ చేసేదాన్ని. సో లేటర్ ఒక ఐడియా వచ్చిన తర్వాత డెఫినెట్లీ డాక్టర్ని అడగటము, ఇంటర్వ్యూస్ ద్వారా తెలుసుకొని నేను కొంత అవేర్నెస్కి వచ్చాను. బట్ చాలా మంది అదే కంటిన్యూ చేస్తున్నారు, అది ఎంతవరకు వాళ్ళకి రిస్క్ అంటారు? సో ఓవర్ ద కౌంటర్ మెడికేషన్లో సపోజ్ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడేసి కిడ్నీలు డ్యామేజ్ చేసుకోవడం, అంటే గ్యాస్ట్రిక్ తెచ్చుకోవడం, అది పక్కన పెడితే వీఆర్ మోర్ వరీడ్ అబౌట్ ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్ యూస్. సో దానికి ఒక ఉదాహరణ ఎలా చెప్పాలంటే, యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడితే రెసిస్టెన్స్ వచ్చేస్తారు. సో రెసిస్టెన్స్ అంటే ఎలాగా, సపోజ్ ఒక డ్రింక్ ఎక్కువ తీసుకునే మనిషిని చూద్దాం. స్టార్టింగ్లో 1 డ్రింక్ 2 డ్రింక్స్కే అతనికి మత్తు వచ్చేస్తుంది. విత్ టైం 10 డ్రింక్స్, క్వార్టర్, ఫుల్ ఆ టైంకి వెళ్ళిపోతారనమాట. సో దానికి ఏమంటామంటే యాంటీబయాటిక్స్ అప్రాప్రియేట్గా వాడకపోయినా ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వాడిస్తున్నా కూడా ఆ పర్టికులర్ క్రిమికి ఆ యాంటీబయాటిక్ అలవాటు అయిపోతే అది మళ్ళీ పనిచేయదు. ఎస్పెషలీ హాస్పిటల్ సెట్టింగ్స్లో ఎక్కడైతే యాంటీబయాటిక్ యూసేజ్ ఎక్కువ ఉంటుందో, ఇవి మేము చాలా రెగ్యులర్గా ఫేస్ చేసే ప్రాబ్లం అనమాట.
మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుద్ది, బయటన కొన్ని వాడేస్తారు. తీరా మా దగ్గరికి వచ్చేసరికల్లా లైఫ్ సేవింగ్ యాంటీబయాటిక్స్ పనిచేయకుండా పాపం పేషెంట్స్ చాలా ఇబ్బంది పడతారు. అవును. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇంకా హై ఎండ్ యాంటీబయాటిక్, ఇంకా కాస్ట్ ఎక్కువ అయిపోవడం, ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండడం జరుగుతుంటాయి అన్నమాట. True, true. సో యాంటీబయాటిక్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కోసం, వైరస్ అనేది సెపరేట్ ఆర్గానిజం. సో ఒకటి ఇంకొక దానికి పనిచేయదు. ఎందుకంటే పెళ్లికి వేరే మంత్రాలు, పెద్దదానికి వేరే మంత్రాలు కదా, ఆ డిఫరెన్స్ మనం గమనించాలి. క్లియర్ అంటే క్లియర్గా, నేను అతిశయోక్తిగా చెప్పట్లేదు, మీరు రెగ్యులర్గా జరిగే థింగ్స్ని చాలా సింపుల్గా క్లియర్గా డిఫరెన్షియేట్ చేసి చెప్పారు. సో అది అందరూ చేస్తున్న మిస్టేక్. సో చూస్తున్నారు కదా, మీరు చేస్తున్న మిస్టేక్స్ని చాలా క్లియర్గా సార్ చెప్పారు. సో మీకేమైనా డౌట్స్ ఉన్నా వెంటనే కమెంట్ రూపంలో కూడా అడగచ్చు. సో ఫర్దర్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ.